హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ అరుణ @అమ్మ వంట. ఈరోజు మనము చేసుకోబోయే కూర వచ్చి వంకాయ శనగపప్పు. ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు వేసుకుందాము. అలానే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అవి వేసుకొని వాటిని కొంచెం దూరగా వేయించుకుందాము. బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం దూరగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎప్పటి వరకు అని అంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయినాక ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకొని ఒక్క మారు కలియబెట్టేసుకుంటే మంచిగా ఈ మసాలా అంతా, ఈ ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లిపాయ, ఈ మసాలా అంతా అన్ని ముక్కలకు పట్టేటట్టు వేయించేసుకుందాం. ఇప్పుడు అవి కనరెక్కకుండా ఉండడం కోసము ఫస్టే ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని ఒక్క మారు కలియబెట్టేసుకుందాం. ఇది పాతకాలం వంట అండి. ఈ మధ్యకాలంలో ఎవరు ఎక్కువగా తెలియదు అని అనిపించింది నాకు. మేబీ తెలిసి ఉండొచ్చు. ముందుగా పొద్దున్న లేసంగానే ఒక గుప్పెడు శనగపప్పు తీసుకొని మంచిగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకొని ఈ విధంగా మనకి పలుకు తెగిపోయేంత వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చేసుకోవాలంటే చూసారు కదా, వంకాయ మగ్గిపోయింది, పచ్చి వాసన పోయింది, మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు శనగపప్పు దీంట్లో వేసేసుకుందాం. అలానే మనము శనగపప్పు వేసుకున్నాము, వంకాయలో ఆ రెండు కలిపి ఉడకడం కోసం కొన్ని వంకాయలు కాలి మునిగేంత వరకు కొంచెం నీరు వేసుకుందాం. అలా కొంచెం నీరు వేసుకున్నాక అంతగా సర్దేసుకొని మరి ఒకసారి మూత పెట్టేసుకొని అది మంచిగా ఉడికినంతసేపు వెయిట్ చేద్దాం. చూసారు కదా, మంచిగా ఉడికింది. అలానే నూనె కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు దాంట్లోకి తగినంత కారం, కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కూరలోకి, తగినంత కారం వేసి ఒకసారి కలియబెట్టేసి ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఒక మారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరి ఒకసారి, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అతను మూత తీసేస్తే గుమగుమలాడే వంకాయ శనగపప్పు కూర రెడీ. ఇప్పుడు దించే ముందు దాంట్లోకి కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకునే కంటే తుంపి వేస్తే దాని అరోమా డిఫరెంట్గా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కొత్తిమీర వేసి అది కూడా ఒక్క మారు కలియబెట్టేసుకుందాం. అంతేనండి, గుమగుమలాడే వంకాయ శనగపప్పు కూర రెడీ.